MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీమ్ మీడియా. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐ డ్రీమ్. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు ఇంకొక మంచి టాపిక్ గురించి తెలుసుకుందాం. ఫైబ్రాయిడ్, గర్భాశయ గడ్డలు అని అంటూ ఉంటారు. కొంతమందికి చాలా తక్కువగా ఉంటే, కొంతమందికి అయితే చాలా ఎక్కువగా, అంటే ఒకసారి ఆపరేషన్ చేసి తీస్తే సైజుల వారీగా అనమాట. లాస్ట్ టైం ఒక మ్యామ్ చెప్పారు, లైక్ లైన్గా పెట్టేస్తే సైజ్ వారీగా పెట్టారనమాట. చాలా భయంకరంగా అనిపించింది. సో అసలు ఇవి ఎందుకు వస్తాయి, వచ్చే ఛాన్సెస్ ఏంటి, రీజన్స్ ఏమై ఉండొచ్చు, వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందాం. ప్రస్తుతం అంతా ఉన్నారు లాప్రోస్కోపిక్ సర్జన్, గైనకాలజిస్ట్, అలాగే రోబోటిక్ సర్జన్ డాక్టర్ శ్రవంతి గాదిరాజు గారు. మాట్లాడేద్దాం. హాయ్ మ్యామ్. హాయ్ ఝాన్సీ. ఎలా ఉన్నారు? గుడ్. సో లాస్ట్ టైం ఒక మ్యామ్తో చేసాము. షీ సెడ్ చాలా ఎక్కువ, అంటే 1 kg 2 kg ఉన్న అంత, అంటే ఒక్కసారి కాదు, అవన్నీ కౌంట్ చేస్తే 2 kg వరకు ఉన్నాయట. మన స్టమక్లో అంత వెయిట్ పెరుగుతుంటే వాళ్ళకి అసలు అర్థం కాదా, అంటే ఏదో సంథింగ్ వాజ్ హ్యాపెండ్ అనేది తెలియదా అంత 2 kgs పెరిగిందాక? అంటే లైక్ ఇప్పుడు ఏదో పిల్లలు పుట్టడానికి ఉండే అది కూడా ఎఫెక్ట్ అవుతుంది అన్నట్టుగా చెప్తున్నారు. సో దీని మీద మీరేం చెప్తారు? గర్భసంచి గడ్డలు, ఫైబ్రాయిడ్స్ అనేవి సర్వసాధారణమైన ఒక రోగం. అంటే పురాతన రోగం అన్నమాట, కొత్త రోగం కాదు. అంటే ఎప్పటి నుంచో ఉన్నది. దీనికి కారణాల వరకు వస్తే జెనెటికల్ కావచ్చు, బాడీ యొక్క నేచర్ కావచ్చు, ఆర్ కొన్ని మనం ఊరికి ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ఎక్కువ ఏదేదో మందులు ఇచ్చేసి పీరియడ్ రాకుండా పోస్ట్ పోన్ పోయింట అనుకుంటూ, అబార్షన్స్ అనుకుంటూ ఇట్లా మనం గందరగోళం చేసేస్తున్నాం బాడీని ఇట్లా గందరగోళం పరిచినప్పుడు కూడా మనకి ఇట్లాంటివి, అంటే రకరకాల రోగాలలో స్ట్రెస్ రిలేటెడ్ రోగాలు అనమాట. అది గడ్డలు కూడా ఒక టైప్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ అనొచ్చు. బట్ మోస్ట్లీ ప్రెడిలిక్షన్ వచ్చేసేసి జెనెటికల్ అండ్ డెవలప్మెంటల్, అంటే బాడీ యొక్క యాటిట్యూడ్. అలాగే గడ్డలు అనేవి వస్తాయి. సో గడ్డలు అనగానే మనకి క్యాన్సర్ అనేది భయం ఉంటుంది జనరల్ పబ్లిక్కి. గడ్డలు అనేది ఆల్వేస్ క్యాన్సరస్ కాదు, నాన్ క్యాన్సరస్ గడ్డలు కూడా ఉంటాయి. ఈ గడ్డలలో ఈ ఫైబ్రాయిడ్స్ అనేది మోస్ట్లీ నాన్ క్యాన్సరస్. ఇవి కొన్ని రోజుల తర్వాత కొంత చేంజెస్ జరిగి ఒక 1% ఆఫ్ పీపుల్లో సార్కోమాటస్ డీజనరేషన్ అని, అప్పుడు క్యాన్సర్గా టర్న్ అయ్యే ఛాన్సెస్ ఒక 1%. సో మోస్ట్లీ దే ఆర్ నాన్ క్యాన్సరస్. ఇవి ఎందుకు, ఇప్పుడు మీరు అన్నారు ఏంటి అంత పెద్ద అయినా ఆవిడకి తెలియలేదా అని. నిజంగానే అనిపిస్తుంది. మీరు 2 kgs అంటున్నారు, నా హైయెస్ట్ 6.5 kg. అండ్ నేను హైయెస్ట్ తీసింది 80 గడ్డలు, 80 గడ్డలు తీసాను. అండ్ గిన్నీస్ రికార్డులో అయితే కొన్ని వందలే ఉన్నాయి, 200 300 కూడా ఉన్నాయి. సో ఇవేంటి అంటే గడ్డలు అన్నెసెసరీగా మనం ఒక చిన్న కణితి ఎలా పెరుగుతుందో, అంటే అవసరం లేనివి అవి. చేతుల మీద గడ్డలు చూస్తుంటాం, కొంతమందికి ముఖాల మీద చూస్తుంటాం, అలాంటివి ఇవి కూడా. వాటిల్లో ఒకలాంటి ఫైబ్రస్ టిష్యూ ఉంటుంది, దాన్ని ఫైబ్రాయిడ్స్ అంటారు. సో వీటిల్ని లొకేషన్ బట్టి, చిన్నవి అయితే లొకేషన్ బట్టి తొందరగా సిమ్టమ్స్, ఎప్పుడైనా ఏంటి పేషెంట్కి ఏదైనా ప్రాబ్లం వస్తేనే డాక్టర్ దగ్గరికి వెళ్తారు. ప్రాబ్లం లేనప్పుడు ఎందుకు వెళ్తారు అంటే బ్లీడింగో, కడుపు నొప్పో, లేదు పొట్టలో భారము, లేదు మోషన్ రాకపోవడం, ఏదో ఒకటి ఉంటే అది తెలుస్తుంది. కానీ ఇవి గడ్డలు డిఫరెంట్ ప్లేసెస్లో ఉంటాయి. గర్భసంచిలో లోపల రావచ్చు, గర్భసంచి మజిల్ అంటే కండరాల రావచ్చు, అలాగే గర్భసంచి బయట వైపు అంటే సీరోజా అని ఒకటి ఉంటుంది, దీని మీద నుంచి కూడా రావచ్చు. వీటిల్లో ఎక్కడి నుంచి వచ్చేదాన్ని బట్టి పేషెంట్కి ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. ఇన్సైడ్ నుంచి, గర్భసంచి ఇన్సైడ్ నుంచో లేదా కండరాల నుంచో వస్తే వాళ్ళకి పీరియడ్ ఎక్కువ అవ్వడము, గడ్డలుగా బ్లడ్ పోవడము, సివియర్ పెయిన్ ఉండడము. వీటి వల్ల చిన్న గడ్డలు ఉన్నప్పుడే డాక్టర్ని చూసేస్తారు, డాక్టర్ కనుక్కోవడము, దానికి సంబంధించిన ట్రీట్మెంట్లు అయిపోతాయి. అదే సబ్సీరస్ అని చెప్పా, అంటే పైన సీరోజా అనే లేయర్ ఏదైతే ఉందో దాని మీద నుంచి వచ్చే గడ్డల వల్ల ఏం ప్రాబ్లమ్స్ పెద్దగా తెలియవు, పెరుగుతూ ఉంటాయి. అందులో ఈ పొట్ట వైపు పెరుగుతాయి, లోపల వైపు పెరగడం వల్ల పొట్టంతా స్పేస్ ఉంటుంది కదా, స్పేస్లో పెరగడం వల్ల తొందరగా కనుక్కోలేరు వాళ్ళు కూడా. ఎప్పటికి తెలుస్తుంది వాళ్ళకి, కొన్ని రోజులకి, కొంచెం పెద్ద అయ్యాక పొట్ట ఉబ్బినట్టు అండ్ ప్రెషర్ సిమ్టమ్స్ అంటాం. అంటే ఆ గడ్డ వెళ్ళి పేగుల్ని నొక్కేస్తే ఆ పేగుళ్ళు సరిగ్గా కదలక మోషన్ ఫ్రీగా పోకపోవడం, లేదు అవి సైడ్కి పెరిగి
మూత్రపిండాల పైన ప్రెషర్ తీసుకొచ్చినా, మూత్రనాళాల పైన ప్రెషర్ తీసుకొచ్చినా యూరినరీ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. అలాంటి అప్పుడు లేకపోతే ఈ విపరీతమైన ఇండైజెషన్ అంటే అరుగుదల లేకపోవడము, లేదు ఒకలాంటి ఇబ్బంది, పొట్ట అంతా ఉబ్బిపోయి బరువుగా ఉండడము, ఇలాంటివి ఉండడము, అలాంటప్పుడే వెళ్తారు. అప్పటికి పెరిగిపోయి ఉంటాయి విపరీతంగా. కొంతమంది ఇవన్నీ ఒకటి రకమైతే, కొంతమంది తెలుసు వాళ్ళకి గడ్డలు ఉన్నాయని తెలుసు, బ్లీడింగ్ ఉందని తెలుసు. మనకు అందులో చాలా లేడీస్ అనగానే ఫ్యామిలీతోటి ఎక్కువ బాండింగ్. నా పిల్ల పెళ్ళవని, నా పిల్లలు మనవరాలు అదవని ఇదవని, వాడికి ఉద్యోగం ఉంది, ఇంట్లో వంట చేసేవాళ్ళు, ఈ కారణాలు చెప్తుంటే మాకు చాలా ప్యాథటిక్ అనిపిస్తుంది. అయ్యో అనిపిస్తుంది. కోపం పక్కన ఏంట్రా ఆడవాళ్ళకి ఇది అని అనిపిస్తుంది. పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి తెలుసు గడ్డ ఉందని, పోస్ట్ పోన్ చేస్తూ ఉంటారు. డాక్టర్స్ కూడా పోస్ట్ పోన్ చేస్తుంటారు, ఎవరో ఒకరు లేదు అంటే వాళ్ళు బిజీ స్కెడ్యూల్, వెళ్దాం అని రకరకాల కారణాల వల్ల కూడా అవి పెరుగుతూ ఉంటాయి. వాళ్ళు కొంతమంది ఎట్లా అంటే బ్లీడింగ్ అయ్యి హిమోగ్లోబిన్ 3-4కి కూడా వెళ్ళిపోతాయి. అంతవరకు. ఎందుకంటే ఎవరికి చెప్పుకోలేరు. కొంతమంది ఏంటంటే ఒకటి అమాయకత్వము, చదువు లేకపోవడము, భయము, ఇంట్లో సరిగా ఇప్పుడు హస్బెండ్ ఎలా ఉంటారో తెలీదు, ఆయనకు చెప్పుకోగలరో లేదో తెలీదు, ఆడపిల్లలు అయితే చెప్పుకోగలరు, మగపిల్లలు ఉంటే ఇలాగ ఎన్ని కారణాలు అని చెప్తాం. ఇట్లాగా మొత్తానికి నష్టపోయేది ఎవరు? ఆ ఫైబ్రాయిడ్స్ ఉండే లేడీ. సో ఎప్పుడైనా పీరియడ్ ప్రాబ్లం వచ్చినప్పుడు, అంటే హెవీ బ్లీడింగ్ ఉన్నా, నెలలో 2-3 సార్లు బ్లీడింగ్ వస్తున్నా, పార్ట్స్ ఎక్కువ తడిచిపోతున్నా, పీరియడ్ అప్పుడు సివియర్ పెయిన్ వస్తున్నా, ఇవన్నీ సిమ్టమ్స్. ఇవన్నీ కాకుండా పొట్టలో ఏదో బరువుగా అనిపిస్తున్నా తెలిసిపోతుంటది కదా. మనకు పొట్టలో 1 కేజీ రాయి ఉంటే మనకి ఎట్లుంటది? ఏం కాదులే, నాకు వయసు వల్ల అట్లా వచ్చిందే కాదు, బరువు పెరిగామని అనుకుంటారు వాళ్ళు. వయసు ప్రభావం వల్ల బరువు పెరుగుతున్నామేమో అనుకుంటారు. కానే కాదు. జాగ్రత్తగా చూసుకుంటే ఏదో ఉంటుంది. కొంతమందికి పోస్ట్ మెనోపాజ్ అంటే పీరియడ్స్ బంద్ అయిపోయిన తర్వాత కూడా పెరుగుతూ ఉంటాయి. ఈ గడ్డలు అనేవి ఒక హార్మోన్ డిపెండెంట్, ఈస్ట్రోజన్ డిపెండెంట్. ఈస్ట్రోజన్ అనే ఒక హార్మోన్ వల్ల పెరగాలి. మంచిగా ఈ 30 years 40 years లో పెరుగుతాయి. కొంతమందికి పీరియడ్స్ బంద్ అయిపోయినప్పుడు ఈస్ట్రోజన్ ఉండదు, అయినా కూడా పెరుగుతుంటాయి. సో అందుకనే మనము రెగ్యులర్గా చెకప్స్కి వెళ్ళమంటాం. ఎవ్రీ 40 years తర్వాత ఎవ్రీ ఉమెన్ రెగ్యులర్ చెకప్కి వెళ్ళండి, నెగ్లెక్ట్ కాకుండా. ఎలాంటి స్క్రీనింగ్ టెస్ట్లు ఉన్నాయి మేడం? ఒకవేళ మనకి ఫైబ్రాయిడ్స్ ఎవరికైనా ఉన్నాయి అనుకోండి, వాళ్ళు ఏదైనా డౌట్ వచ్చి టెస్ట్ చేయించుకోవాలంటే ఏముంటాయి టెస్ట్లు? సింపుల్ స్కానింగ్, సింపుల్ బేసిక్ స్కానింగ్, అబ్డామినల్ అబ్డామిన్ స్కానింగ్, అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అంటాం కదా, అది చాలు. అది చూస్తే దాంట్లో నీకు వచ్చేస్తుంది. చిన్న విషయం తెలుస్తుంది. లేదు ఇంకొంచెం మనకు కావాలి, కాంప్లికేటెడ్గా ఉంది, కిడ్నీస్ కూడా ఇన్వాల్వ్ అయినాయా, కిడ్నీ వాపులు వచ్చేసినాయా, ఎన్నున్నాయో తెలియట్లేదు అంటే మ్యాపింగ్ అని ఉంటుంది. ఫైబ్రాయిడ్ మ్యాపింగ్ అంటే ఎన్నున్నాయి, ఎక్కడున్నాయి అనేది ఎంఆర్ఐ స్కానింగ్ అంటే నెక్స్ట్ లెవెల్. ఆ స్కానింగ్లో కూడా మనకి క్లియర్గా తెలిసిపోతుంది. ఓకే పర్టికులర్టీ ఉందా మేడం? ఈ ఏజ్లో వస్తాయి, ఈ ఏజ్లో రావు, ఈ కారణాల వల్ల వస్తాయి అని చెప్పాలా? ఏమన్నా ఏజ్ రిలేటెడ్ ఏం కాదు, కానీ యూజువల్గా 30-40 తర్వాత వస్తూ ఉంటాయి. ఎంగేజ్లో కూడా చూస్తూ ఉంటాము మనం. సో ఇది కొంతమందికి చిన్నప్పుడే, అసలు పెళ్లి కాకముందు కూడా కొంతమందికి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. ప్రెడిలిక్షన్ వచ్చి 30-40 years. అంటే మనం ఎక్కువ ఏజ్ గ్రూప్ చూసుకుంటే 30-40 years వాళ్ళకి. బట్ ఈ ఏజ్ వాళ్ళకి వస్తుంది, ఈ ఏజ్ వాళ్ళకి రాదని లేదు. చెప్పాం కాబట్టి జెనెటికల్ అండ్ బాడీ నేచర్ కాబట్టి ఏ ఏజ్ వాళ్ళకైనా వస్తాయి. ఇంకా ప్రెగ్నెన్సీలో కూడా గడ్డలు ఉంటాయి. ప్రెగ్నెన్సీ బేబీతో పాటు ఇవి పెరుగుతుంటాయి. ఒక పక్క బేబీ పెరుగుతుంటే ఈ పక్క గడ్డలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే బేబీని పెంచడానికి ఉండే హార్మోనే ఈ గడ్డల్ని కూడా పెంచే హార్మోన్, ఒకటే హార్మోన్. సో అవి ఫైబ్రాయిడ్ కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ అని ఒక రిస్కీ గ్రూప్. సో ఇట్లా ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి కామన్ డిసీజ్ బట్ నెగ్లెక్టెడ్ డిసీజ్. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఏంటంటే ప్రెగ్నెన్సీలో అంటే తెలియదు కదా, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో బేబీతో పాటుగా ఇవి పెరుగుతున్నాయి అని చెప్పి ఈ స్కానింగ్స్లో ఏమైనా తెలిసే అవకాశం ఉంటుందా? స్కానింగ్లో క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళని చాలా జాగ్రత్తగా తీసుకెళ్తాము. ఎందుకంటే ఫైబ్రాయిడ్ పెరిగినప్పుడు బేబీకి స్పేస్ లేకపోవడం, లేదా గర్భసంచి ఇరిటేట్ అయిపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాళ్ళని చాలా ఒక ఎంటిటీలో తీసుకెళ్తూ ఉంటాం అనమాట. వాళ్ళకి ఇరిటేట్ కాకుండా, గర్భసంచి బేబీకి స్పేస్ ప్రాబ్లం కాకుండా, అంటే మనం చేయగలిగేది కాదు కానీ కొన్ని ఉంటాయి అనమాట. వాటికంటే సపరేట్ ట్రీట్మెంట్స్, ఆ ట్రీట్మెంట్స్లో పెట్టి తీసుకెళ్తూ ఉంటాం. ఓకే. సో మాట్లాడడానికి లైక్ ఏ ఓషన్, చాలా పెద్ద టాపిక్ ఇది. కొంచెం
కొన్ని డౌట్స్ నేను అడిగాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ వల్ల తెలియజేయండి. నెక్స్ట్ మళ్ళీ దానికోసం క్లారిఫికేషన్ ఇచ్చే వీడియో తప్పకుండా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.